హలో ఎవరివన్, ఈ వీడియోలో మనం 10 ఇంపార్టెంట్ సెంటెన్సెస్ని నేర్చుకుందాం. ఇవి ఆ సందర్భం వచ్చినప్పుడు మీరు చక్కగా మాట్లాడండి. దేర్ ఆర్ నో గ్రోసరీస్ ఎట్ హోమ్, బ్రింగ్ గ్రోసరీస్ వన్స్ టు కీప్ ఇట్ ఫర్ ఎ మంత్, డోంట్ గో అవుట్ ఫ్రీక్వెంట్లీ. మనం కిరాణా సామాన్లు అంటాం, అంటే ఇంట్లో ఉన్న సామాగ్రి ఉంటుంది కదా, సరుకులు అంటాం. ఆ సరుకుల్ని ఇంగ్లీష్లో గ్రోసరీస్ అంటాం. ఇంట్లో సరుకులు లేవు, నెలకు సరిపడా ఒకేసారి తీసుకురండి, బయటికి తరచుగా వెళ్ళొద్దు, ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ పొజిషన్ బాగాలేదు కదా. ఇలాంటప్పుడు ఈ సెంటెన్స్ని యూజ్ చేయొచ్చు. మై గ్రాండ్ ఫాదర్ ఈజ్ నాట్ వెల్ ఫ్రమ్ ద పాస్ట్ ఫ్యూ డేస్. ఐ టుక్ హిమ్ టు ద డాక్టర్ బట్ దెర్ హ్యాస్ బీన్ నో యూజ్ ఆఫ్ ఇట్. వీ హ్యావ్ టు అడ్మిట్ హిమ్ ఇన్ ద బెస్ట్ హాస్పిటల్. మా తాతగారికి కొన్ని రోజులుగా ఒంట్లో బాగాలేదు, అతన్ని డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాం, కానీ ఏమీ ఉపయోగం లేదు, మేము అతన్ని ఒక మంచి హాస్పిటల్లో చేర్చాలి. షీ డస్ నాట్ ఆర్ షీ డజంట్ నో ఎనీథింగ్ అబౌట్ దిస్ మ్యాటర్. షీ ఈజ్ వెరీ ఇన్నోసెంట్, ప్లీజ్ లీవ్ హర్. ఈ విషయం గురించి ఆమెకి ఏమీ తెలియదు, ఆమె చాలా అమాయకురాలు, దయచేసి ఆమెను వదిలేయండి. అక్కడ షీ ప్లేస్లో హీ అన్న పెట్టవచ్చు, లేకపోతే మీ ఫ్రెండ్, లేకపోతే మీ సిస్టర్, మీ బ్రదర్, ఏదైనా పెట్టుకోవచ్చు ఆ సందర్భానికి తగ్గట్టుగా. రీసెంట్లీ మై ఫ్రెండ్ హ్యాస్ కమ్ టు ద సిటీ ఫ్రమ్ ఎ విలేజ్. హీ హ్యాస్ నాట్ గాట్ ఇన్, లేకపోతే హీ హ్యాస్ నాట్ గాట్ అని కూడా అనొచ్చు, అంటే గెట్ గాట్ ఇన్. యూజ్ టు ద కండిషన్స్ హియర్ ఎట్. మా ఫ్రెండ్ ఈ మధ్యనే గ్రామం నుంచి సిటీకి వచ్చాడు, అతను ఇంకా ఇక్కడున్న సిటీ వాతావరణానికి అలవాటు పడలేదు. When the other person is not ready to listen, what is the use of telling him your problems number of times? అవతల వ్యక్తి వినడానికి సిద్ధంగా లేనప్పుడు మీ సమస్యలను అన్నిసార్లు అతనికి చెప్పడం వల్ల ఉపయోగం ఏంటి? Can you please wake me up early in the morning? I have to get ready for attending an interview at 9 AM and I want to be late. దయచేసి నన్ను ఉదయాన్నే నిద్ర లేపగలరా? ఉదయం 9 గంటలకు నేను ఇంటర్వ్యూకి హాజరవ్వడానికి రెడీ అవ్వాలి. ఆలస్యంగా వెళ్ళడం అనేది నాకు ఇష్టం లేదు, అంటే ఆలస్యంగా వెళ్ళాలనుకోవడం లేదు. I will give money on 5th or 6th. If you ask for it before those dates, I cannot give you by any means. నేను 5 లేక 6వ తారీఖున డబ్బు ఇస్తాను, ఆ తేదీల కంటే ముందే అడిగితే నేను మీకు ఏ విధంగానూ ఇవ్వలేను. వాట్ ఈస్ ద డిఫికల్టీ ఫర్ యూ టు స్టడీ? ఇఫ్ యూ డోంట్ స్టడీ నౌ యూ విల్ హ్యావ్ టు సఫర్ లైఫ్ లాంగ్. మీరు చదువుకోవడానికి, అంటే ఇక్కడ మీరు అనొచ్చు, అంటే ప్లోరల్ సింగులర్ ఒకటే కాబట్టి నువ్వు చదువుకోవడానికి అనొచ్చు, లేకపోతే మీరు చదువుకోవడానికి అనొచ్చు. మీరు చదువుకోవడానికి ఇబ్బంది ఏంటి? మీరు ఇప్పుడు చదువుకోకపోతే జీవితంలో బాధపడవలసి ఉంటుంది. షీ బిలాంగ్స్ టు ఎ కల్చర్డ్ అండ్ ఆర్థోడాక్స్ ఫ్యామిలీ. ఇఫ్ యూ మ్యారీ దిస్ గర్ల్ యువర్ లైఫ్ విల్ బీ హ్యాపీ. ఆమె సంస్కృతి సాంప్రదాయం అంటాం చూడండి, సాంప్రదాయమైన కుటుంబానికి చెందిన అమ్మాయి కాబట్టి మీరు ఈ అమ్మాయిని వివాహం చేసుకుంటే మీ జీవితం సంతోషంగా ఉంటుంది, అది దాని మీనింగ్. When I was young, I wasn't careful. I used to spend money recklessly. Now a living itself is difficult. నేను చిన్నతనం అంటే ఇక్కడ వయసులో ఉన్నప్పుడు అనే మీనింగ్ వస్తుంది. నేను వయసులో ఉన్నప్పుడు జాగ్రత్తగా లేను, అంటే డబ్బు దాచుకోలేదు, నేను నిర్లక్ష్యంగా డబ్బు ఖర్చు పెట్టేసేవాడిని. ఇప్పుడు జీవించడం అనేది చాలా కష్టం, అంటే డబ్బు సేవింగ్ చేసుకున్నప్పుడు జీవించడం అనేది కష్టంగా ఉంటుంది. నౌ ఏ లివింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ డిఫికల్ట్. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా నాకు కమెంట్ చేయండి, మరికొన్ని వీడియోస్ ఇలాంటివి నేను అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.